ఇప్పుడు నెక్స్ట్ మనకి మ్యాచింగ్ ఇచ్చిన ఈ టేబుల్లోనే మనం ఈ రెండు మ్యాచ్ చేయాలి. V1కి అయితే విల్ వస్తుంది, V2కి వుడ్ వస్తుంది, హ్యాడ్కి ఏమొస్తుంది వుడ్ హ్యావ్ అనే వస్తుంది. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ మ్యాజిక్ వాండ్, ఇక్కడ హ్యాడ్ అనేది V3గా యూజ్ చేయలేదు ఎందుకంటే నెక్స్ట్ వెర్బ్ ఫామ్ లేదు. ఇది V2గా యూజ్ చేశాడు. V2కి ఏమొస్తుంది వుడ్ వస్తుంది. ఇక్కడ రెండు వుడ్లు ఉన్నాయి. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ మ్యాజిక్ వాండ్, నాకు ఒకవేళ మంత్రదండం ఉంటే ఐ వుడ్ స్నీక్ ఇంటు ద సీక్రెట్ రూమ్, ఐ వుడ్ గివ్ మై సెల్ఫ్ వింగ్స్. నేను రెక్కలు తెచ్చుకుంటానా లేకపోతే ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్తానా? ఓకే, ఐ వుడ్ గివ్ మై సెల్ఫ్ వింగ్స్. నా దగ్గర మంత్రదండమే ఉంటే నాకు రెక్కలు తెచ్చుకుంటాను. నెక్స్ట్, ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో, రెయిన్స్ అంటే V1కి ఏమొస్తుంది విల్ వస్తుంది. విల్ ఏమేమి ఉన్నాయి, ఇది ఉంది. ఒకవేళ రేపు వర్షం పడితే ఐ విల్ గో టు ద థియేటర్, ఐ విల్ స్టే ఇండోర్స్ అండ్ ప్లే గేమ్స్. ఐ విల్ స్టే ఇండోర్స్ అండ్ ప్లే బోర్డ్ గేమ్స్, క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు అవి ఆడుకుంటారు. థర్డ్, ఇఫ్ యూ హ్యాడ్ లిసన్ కేర్ఫుల్లీ, ఒకవేళ నువ్వు జాగ్రత్తగా వింటే, హ్యాడ్ లిసన్ అన్నాడు, హ్యాడ్కి ఏమొస్తుంది వుడ్ హ్యావ్ వస్తుంది. వుడ్ హ్యావ్ ఏమి ఉంది, ఇక్కడ ఉంటుంది వుడ్ హ్యావ్ ఎట్లా ఓకే, వుడ్ హ్యావ్ అని ఉంది ఇక్కడ ఈ రెండిట్లోనే. ఇఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ, నువ్వు ఒకవేళ జాగ్రత్తగా వింటే, ద బాయ్స్ వుడ్ హ్యావ్ వోక్ అప్ ఆన్ టైమ్, యూ వుడ్ హ్యావ్ సాల్వ్ ద పజిల్. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా వింటే పజిల్ సాల్వ్, పజిల్ జాగ్రత్తగా వింటే పజిల్ సాల్వ్ చేయగలవు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇఫ్ యూ ఫినిష్ యువర్ వర్క్, ఒకవేళ నువ్వు వర్క్ ఫినిష్ చేస్తే V1 వచ్చింది, ఏమొస్తుంది యూ విల్ గో టు ద థియేటర్, నెక్స్ట్, ఇఫ్ ఐ వర్ ఇన్విజిబుల్, వర్ వచ్చింది అంటే V2, వర్క్ V2కి ఏమొస్తుంది వుడ్ వస్తుంది. ఇఫ్ ఐ ఆర్ ఇన్విజిబుల్ ఐ వుడ్ స్నీక్ ఇన్ టు ద సీక్రెట్ రూమ్, ఒకవేళ నేను ఎవరికి కనిపించకపోతే నేను సీక్రెట్ రూమ్ లోకి వెళ్తాను, బి. నెక్స్ట్, ఇఫ్ ద అలారం హ్యాడ్ రంగ్, ఒకవేళ అలారం మోగితే హ్యాడ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది ఎలా మిగిలిపోయింది డి. అదే ఒక అలారం మోగుంటే ద బాయ్స్ వుడ్ హ్యావ్ వోకెన్ అప్ ఆన్ టైమ్.